బట్టి తీవ్ర మనస్తాపం. రేవంత్ లీక్లపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. దళిత ఉప ముఖ్యమంత్రి ఏంది? ఉప ముఖ్యమంత్రి అనాలిగా. దళిత ఉప ముఖ్యమంత్రి ఏంది బైసాబ్? రేవంత్ లీక్లపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశం. ఓకే, ఇంత పెద్ద పే చేసిరంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది. దీనికోసమా మనం 10 ఏళ్ళు తనలాడింది? అసలు కాంగ్రెస్ నేతలను తొక్కుతున్నారు. అస్సలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అని చెప్పి చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనాలు వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విభేదం అఘాతం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొన్న 10 ఏళ్ళు కాంగ్రెస్ను బతికించిన తనకు కావాలని బదనాం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి మతనపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ని నమ్ముకుని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్లు సమాచారం అంట. పార్టీలోని సీనియర్ మంత్రులు పలువురు బట్టితో ఏకీభవించారని, ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది. మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతు కోసేలా, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచేలా, వ్యక్తిత్వాలను హననం చేసేలా, పొమ్మను లేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని, దశాబ్దాల కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలిసేలా సహచరులే లీకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇదే విషయంపై వారు హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదని మూకుముడిగా ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ కార్యవర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు తాము నిశితంగా గమనిస్తున్నామని, తగు సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని, తొందరపాటద్దని అధిష్టానం పెద్దలు సీనియర్లు సముదాయించినట్లు చర్చలంట. ఇలా కాంగ్రెస్ పంచాయతీతో ఏం పని? మీడియాకు లీక్లపై డిప్యూటీ సీఎం ఆగ్రహం. సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు టాక్లాయింపు. కలిసి పనిచేయాలని పిలిచడం లేదని ఆవేదన. అంత కలిపే రాశారు. తనపై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్న. ప్రతికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం. మనకన్నా ఎక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి, ఇక్కడ ఏపీ నేతలకే పరపతి ఉందంట. పోస్టింగ్లపై అడగరు, నిర్ణయాలపై చర్చించరు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా? కాంగ్రెస్ సీనియర్ లీడర్ల మధ్య హాట్ టాపిక్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు.